ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 26, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరిని దేవుని ఆలయములో స్తంభముగా చేస్తానంటున్నారంటే, జయించు వానిని దేవుడు ఆయన ఆలయంలో స్తంభముగా ఉంచుతానని అంటున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే జయించేవారు వేటిని జయించాలి, ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నారు, మన క్రియలు ఎరిగిన వారై ఉండి ఆయన మనకున్నటువంటి శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యంను గైకొని దేవుని నామాన్ని ఎరగలేదు అని అనుకోకుండా ఎరిగి ఉన్నామని ఒప్పుకోవాలి అనేకుల దగ్గర. అందుకే దేవుడు మన కొరకు ఆయన తీసినటువంటి తలుపులట ఎవరు కూడా వేయలేరు అని అంటున్నారు. అంటే మనం దేవుణ్ణి ఒప్పుకోవాలి. మనకున్న శక్తి కొద్దిగా అయినప్పటికీ, దేవుడిచ్చిన సామర్థ్యత కొద్దిగా అయినప్పటికీ మనం దేవుని వాక్యాన్ని గాయకొంటూ ఆయన నామాన్ని ఎరిగి ఉన్న ధైర్యం కలిగి నలుగురిలో ఉండాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా మనము దేవుని యొక్క ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉన్నామని ఒప్పుకుంటూ ధైర్యముగా దేవుని కొరకు నిలబడినప్పుడు మనం ఓర్పు విషయంలో దేవుని వాక్యాన్ని గైకొన్నాం గనుక దేవుడు మనకి ఏం చేస్తారంటే శోధన కాలంలో, లోకమంతటి మీదకి వస్తున్నటువంటి శోధన కాలంలో మనం ఉండకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు, అంటే కాపాడుతారు అని మనకు ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అలాగే ప్రభు త్వరగా వస్తున్నారు కనుక ఎవరు కూడా నీ కిరీటమును అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండి సమస్త శోధనను, శ్రమలను జయించేవారుగా దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని గైకొంటూ దేవునికి ఇష్టానుసారులుగా బ్రతికినప్పుడు మహాశోధన కాలంలో మనము దాని బారిన పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తారు. అంటే మనము ప్రభు వచ్చినప్పటికీ బ్రతికి ఉన్నట్టే అయితే మనం ఎత్తబడతాము, లేదా మరణించినట్లయితే లేపబడతాము. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలని, ప్రభు వచ్చినప్పటికీ సిద్ధపడి ఉండాలని, ఎత్తబడే గుంపులోని ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.